ఓకే. సో బిగినర్స్ కోసం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను. ఏంటంటే దాంట్లో ఇంటర్ఫేస్ చూపెట్టా, దాని తర్వాత నెక్స్ట్ ఏమేమి చేయాలి మార్కెట్లో రాగానే, మన వ్యూని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, మార్కెట్ పైకి పోతుందా కిందికి పోతుందా అది ఎలా తెలుసుకోవాలి, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మార్కెట్లో ఓపెన్ రాగానే మాకు చార్ట్ కనపడుతుంది. చార్ట్ కనపడ్డాక మనం ఏమేమి చేయాలి, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, రైట్? సో అది మనం తెలుసుకుందాం. సో మనం లోపల ఫస్ట్ రాగానే మార్కెట్ని ఒక ట్రెండ్ ఐడెంటిఫై చేస్తాం. మార్కెట్ ట్రెండ్ ఐడెంటిఫై చేశాక ఒక మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేస్తాం. హౌ అండ్ దాన్ని ఎలా డ్రా చేస్తారు అనడం మీ తెలుసుకోండి. ఓకే. సో మీకు ఇక్కడ ఒక బ్రష్ టూల్లో రెక్టాంగిల్ కనపడుతుందిగా, ఈ జోన్ని నేను మేజర్ చేస్తా. బికాస్ ఆఫ్ వై ఇదే జోన్ని ఎందుకు నేను తీసుకున్నా అనంటే, ఈ జోన్ నుండి ప్రైస్ చాలాసారి బౌన్స్ బ్యాక్ అయింది, లైక్ 1 2 3 4 సో మెనీ టైమ్స్, రైట్? సో ఈ ప్లేస్ నుండి బౌన్స్ బ్యాక్ అయిందంటే ఈ జోన్ ఉంది కదా, ఈ ప్రైస్ జోన్ ఏముందో ఈ ఆర్డర్ బ్లాక్ ఒక పెద్ద అమౌంట్తోని, ఒక పెద్ద ప్లేయర్స్ ఆ అమౌంట్ని ఆ ప్రైస్ మీద కూర్చున్నారు. ఓకే, డిమాండ్ అదే ప్లేస్ నుండి ప్రతిసారి వస్తుంది. అండ్ సేమ్ టు సేమ్ రెసిస్టెన్స్. సో మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది, ప్రైస్ ఏ ప్లేస్ నుండి రివర్స్ బ్యాక్ అవుతుంది అనడం తెలుసుకుంది. సో దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని కూడా ఇలానే సేమ్ టు సేమ్ ఏ ప్లేస్ నుండి ఏ జోన్ నుండి ప్రైస్ చాలాసారి పడిందో దాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాదా అని అంటే ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అని కూడా అనుకోవచ్చు. బికాజ్ ఒక ఛానల్లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ ప్రైజ్లోనే నడుస్తుంది మార్కెట్. దాన్ని బ్రేక్ చేసినాక ఒక వేరే మొమెంటం వేరే ఫేస్ని చూపెడుతుంది. అది ఎలా తెలుసుకుంటాం, మనం సప్లై అండ్ డిమాండ్లో తెలుసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ మీకు ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మీరు రాగానే చేసే పని. ఓకే. ఒక మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు కావాలంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు, మీరు కావాలంటే 2 అవర్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు, 1 డే అయినా చేయొచ్చు, అది మీ ఇష్టం. మీకు ఎంత చిన్న చార్ట్ కావాలో అంత టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటుంది, అంతే. ఓకే. సో ఇది మన అనాలిసిస్. సో దీని తర్వాత ఇప్పుడు మనం వస్తాం మన 1 మినిట్ టైం ఫ్రేమ్ మీద. సో ఫస్ట్ ఇది మీరు తెలుసుకున్నారా ఏమేమి చేయాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చి మనం మేజర్ చేసుకుందాం ఏమేమి అవుతున్నాయో. ఓకే. సో ఇది నేను తీసేస్తా. ఇప్పుడు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో బేసిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసుకుంటాం 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే. సో బేసిక్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రెండు ఉంటాయి. నేను యూజ్ చేసే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవి బేసిక్వి. ఇది మీరు యూజ్ చేస్తే బెస్ట్ అని నేను అంటా, అంతే. అది మీ ఇష్టం, మీరు యూజ్ చేయొచ్చు లేదంటే లేదు. ఓకే. సో నేను బేసిక్గా ఈ ఛానల్ని మేజర్ చేస్తాను. బికాస్ ఆఫ్ వై ప్రైస్ ఈ ప్లేస్ నుండి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ కన్సిస్టెన్స్గా స్టే చేయకుండా బ్రేక్అవుట్ అయ్యి లోపల వచ్చి మార్కెట్ కన్సాలిడేట్ చేసి మళ్ళీ ఒకసారి బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. లెట్స్ సీ ఎంతవరకు పోతుంది, అది రియల్ బ్రేక్అవుట్ అవుతుందా లేకపోతే ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందా అనడం మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని చూద్దాం. ఓకే. రైట్. సో ఇవి మన మెయిన్ పాయింట్స్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అది ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఏమేం చేయాలనుకుంటుంది మార్కెట్ అనడం తెలుసుకుందాం. ఓకే. సో మార్కెట్లో మీకు కంటిన్యూస్గా ఒక ట్రెండ్ కనబడుతుంది, అంటే మార్కెట్ అప్ సైడ్ పోవడానికి ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది లైక్ దిస్. మీరు ఇలా అయినా తీసుకోవచ్చు. దీనికి నా బెస్ట్ నేను కర్వే తీసుకుంటా, బట్ మీకోసం బిగినర్స్ కదా. సో ఇది మీకు ఇప్పుడు ట్రెండ్ లైన్ మీద ఉన్న సపోర్ట్స్ ఇవి. మార్కెట్ ఈ ప్లేస్కి వస్తుంది, మళ్ళీ ఈ ప్లేస్కి వస్తుంది, మళ్ళీ ఈ ప్లేస్కి వస్తుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ ఈ ప్లేస్ నుండి బౌన్స్ బ్యాక్ అయింది. సో ఇది మనకు ఒక ట్రెండ్ లైన్ అప్ సైడ్. ఎప్పుడు దీన్ని బ్రేక్ చేస్తుందో అప్పటి వరకు మనకు ఇంకో ట్రెండ్ క్రియేట్ చేసి, అంటే అప్పటి వరకు మనం అప్ సైడ్ ట్రెండ్లోనే ఉంటాం. సో సింపుల్. ఇంత మీరు ఫస్ట్ రాగానే తెలుసుకోవాలి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా లేక డౌన్ ట్రెండ్లో ఉందా. డౌన్ ట్రెండ్లో ఉంటే మనం డౌన్ ట్రెండ్లో దాంతో పాటే ఉండాలి, అప్ ట్రెండ్లో ఉంటే దాంతో పాటే అప్ ట్రెండ్లో ఉండాలి. యూ అండర్స్టాండ్? సో వాట్ యూ వాంట్ టు బి డూ ఇన్ ది నెక్స్ట్ స్టెప్, దిస్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్. ఓకే, అండర్స్టాండ్? దీని తర్వాత మన సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి మీకు రెగ్యులర్గా వీడియోస్లో కంటిన్యూస్గా పెడతానే ఉంటాం. దాని తర్వాత మనం దాని మీద మాట్లాడదాం. సో ఇప్పటికి బిగినర్స్ మీరు ఫస్ట్ రాగానే ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. దీని మీద బ్యాక్ టెస్ట్ చేయండి, కంటిన్యూస్గా
ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత డే బై డే ఏమేమి వీడియోస్ పెడతా ఉంటాను దాన్ని కూడా చూసుకోండి. ఫైన్. సో ఇక్కడ వరకు అర్థమైందా?